ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతలు 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. Proverbs chapter 22 verse 9. He who has a generous eye will be blessed, for he gives of his bread to the poor. ఇక్కడ ఐ వాంట్ యూ టు లిసన్ కేర్ఫుల్లీ. తన ఆహారము నుండి కొంత ఆకలిగా ఉన్న వారికి ఇచ్చారంట. ఇక్కడ హ్యావ్ ఎ జనరస్ ఐస్. జనరస్ ఐస్ అంటే మనం ఇతరులకి సహాయం చేయాలనే నేత్రాలు, ఏక నేత్రము. దేవుడు యేసయ్య ఏమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు మనం చదివినప్పుడు మన యేసయ్య అంటారు, ఏక దృష్టి కలిగి ఉండాలి. ఆ ఏక దృష్టి ఎప్పుడు మనకు వస్తుందంటే, మనం ఇద్దరు యజమానులు కాకుండా ఒక యజమానికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు, అంటే ధనానికి, ఐశ్వర్యానికి, దేవుడికి 2 హృదయాలు మనకు కలిగి ఉంటే, మనం ఒక యజమానికి మనము సేవలు చేస్తాము, రెండో యజమాని మనం నిర్లక్ష్యం చేస్తాము. 22వ సామెతలు మంచికి చెడుకు ఉన్న లక్షణాల భేదాలు మనకి వివరించి చెబుతా ఉన్నారు. ఎవరైనా నీ ఎదుట ఆకలిగా ఉన్న వారికి ఇక్కడ ఏం చేశాడంటే ఆయన, బికాజ్ ఆఫ్ హిస్ జనరస్ ఐస్, బికాజ్ ఆఫ్ హిస్ జనరస్ ఐస్ ఉంటే జనరస్ హార్ట్ ఉంటుంది. జనరస్ హార్ట్ అంటే దయగలిగిన నేత్రాలు ఉంటే దయగలిగిన హృదయం ఉంటుంది. నీకు దయగలిగిన హృదయం ఉంటే ఇతరులు ఎప్పుడన్నా కష్టాలు ఉన్నప్పుడు నీ కళ్ళతో నువ్వు చూస్తుంది నీ హృదయంలో నువ్వు ఆ యొక్క అనుభవించి, వారి కష్టాలు నీ కష్టాలుగా భావించి వారికి సహాయం చేయటానికి నువ్వు ముందుకు వస్తావు. దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ హార్ట్, కంపాషనేట్ హార్ట్ అంటారు దీన్ని. గుడ్ మ్యాన్ ఇక్కడ అన్నారు, మంచి వ్యక్తి. ఆయన చేసిన మంచి కార్యాలు, హీఈస్ ఎ గుడ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ గుడ్ వర్డ్. మంచి వాక్యం ద్వారా అతను మంచి వ్యక్తిగా అయ్యారు. ఆ మంచి వాక్యాన్ని విని మంచి వ్యక్తిగా అయిన ఆయన మంచి కార్యాలు చేయటం మొదలేశారు. దాని ద్వారా మంచి పేరును పొందారు. ఈ ప్రెషియస్ థింగ్స్, ఇలాంటివి అద్భుతమైన మంచి యెషయా గ్రంథం 43:4లో చూస్తుంటే దేవునికి చాలా ఇష్టమైనవిగా మనం చూస్తున్నాము. వెన్ యూ డూ గుడ్ టు ద పూర్, టు ద నీడీ, గాడ్ ఎంజాయ్స్ దీస్ థింగ్స్. దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది మనం చేసే పనులు. యు హ్యావ్ బీన్ ఆనర్డ్ బై గాడ్. అప్పుడు దేవుని ద్వారా నువ్వు ఘనపరచబడతావు. దేవునికి స్తోత్రాలు. మనుషులు మనల్ని ఎన్ని విధాలుగానన్నా అనుకోనియండి, ఎలాంటి పేర్లన్నా మనకి పెట్టనియండి, దేవుని హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ వెన్ వీఆర్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నిత్యమైన ప్రేమతో అనుదినము విడువక నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని అంటారు ఇర్మియా గ్రంథం 31లో. అలాగే మనకి మంచి ఘనతనిచ్చేది మనుషులు కాదు. మనుషులు ఈరోజు నువ్వు పెడితే పెళ్లి కూడా, పెట్టకపోతే చావు కూడా అంటారు. ఆ కష్టాల నుంచి వారికి నువ్వు సహాయం చేసావనుకో, ఎన్ని సంవత్సరాలన్నా తిన్ని, ఈవెన్ 40 ఏళ్ళు తిని, 50 ఏళ్ళు తిని, 60 ఏళ్ళు తిని, 100 సంవత్సరాలన్నా తిని, జనరేషన్స్ ద్వారా అన్న తిన్ని. వాళ్ళు ఏమంటారు, నువ్వేంది నా పెట్టింది, ఐ నో యూ, నాకు తెలుసు నువ్వేదో. నెవర్ దే అగ్రీడ్ దట్ వాట్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యూ, బట్ గాడ్ రిమెంబర్స్. దేవుడు నువ్వు ప్రతి కార్యము, నువ్వు చేసిన ప్రతి పనిని దేవుడు జ్ఞాపకార్థాల పుస్తకాల్లో రాస్తారు. దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నావు, దేవుని హృదయంలో నువ్వు ఉన్నావు, అందుకే మంచి కార్యాలు అని అంటున్నారు. అండ్ ఆల్సో రిచ్ అండ్ పూర్, ఈ యొక్క ధనము, ఐశ్వర్యము, అలాగే పేదరికము, ఇద్దరు కూడా దేవుడు, గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ బోత్. ఇద్దరిని దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే నువ్వు ఎప్పుడైతే పూర్గా, అంటే ధనము లేకపోవటం వల్లనే పూర్నెస్ రాదు. నీ హృదయంలో దేవుడు లేకపోతే నువ్వు బీదవాడవుతావు. ఏదో తినటానికి ఉండటానికి లేకపోయినంత మాత్రాన ఆ పేద స్టాంప్ వేసుకోవాల్సిన పని లేదు. ఎవరి హృదయాల్లో అయితే దేవుని ఆత్మ లేదో, ఎవరి హృదయాలు అయితే దేవుని వెలుగుతో అది ప్రకాశింపట్లేదో, ఎవరి హృదయాలు అయితే దేవుని వాక్యం లేదో, ఎవరైతే దేవుని రక్షణలో లేరో వారు నిజంగా పేదవారు. ఎంత ఆస్తిపాస్తులు నీకున్నా కానీ యు ఆర్ ఎ పూర్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద క్రియేటర్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో సృష్టికర్త లేరు. ఆ సృష్టికర్త ద్వారా నువ్వు పొందే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోయావు. ఇది గొప్పవారికి పేదవారికి ఉన్న భేదము. హీ విల్ ఓవర్ త్రో ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్లెస్ పీపుల్ అంటారు. ఆ యొక్క ఎన్ని నువ్వు మాటలు మాట్లాడినా కానీ విధేయత లేనివారు, అవిశ్వాసంలో ఉన్నవారు, కనికరం లేనివారు మాటలంట దేవుడు వినరంట. హీ వోంట్ లిసన్. మాటలు వినరంటే ఏంటి?
ప్రార్థనలు వినను అని అర్థం. అండ్ ఆల్సో వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము టీచర్స్ అస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ సమస్యలోంచి మనం బయటికి ఎలాగ వెళ్ళాలో కూడా దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. వైజ్ పీపుల్ అంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు. దేనివల్ల జ్ఞానం పొందారు? దేవుని వాక్యం వల్లనే జ్ఞానం పొందాము. దేవుని యొక్క మాట్లాడటం వల్ల, దేవునితో మనం మాట్లాడటం వలన, దేవుడు మనతో మాట్లాడటం వలన, దేవుని వాక్యం వినటం ద్వారా మనము జ్ఞానవంతులం అయ్యాము. బుద్ధిహీనుల్ని దేవుడు జ్ఞానవంతులు చేస్తారు. దేనికి పనికిరాని ఏమాత్రం జ్ఞానం లేని మనుషులను కూడా దేవుడు ఉన్నతమైన ప్రదేశాల్లో నిలబడతారు. ఎందుకంటే దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇచ్చావు, దేవుని వాక్యంలో విశ్వాసంతో నడుస్తున్నావు. జనరస్ పీపుల్ అంటే దేవుడు మన హృదయాలను చూసి దేవుడు మాట్లాడతారు. ఆయన దయగలిగిన వారని అలాగే చెప్తున్నారు. నాట్ బికాజ్ మనుషులు చూడాలని నువ్వు దేశయ్య అన్నారు కదా, పరిసయలతో శాస్త్రులతో నువ్వేదో మనుషులు చూడాలని దశంభాగం ఇస్తావు, జీలకర్ర ఇస్తావు, నువ్వు ఆ యొక్క పుదీనా ఇస్తావు, అన్నీ ఇస్తావు. బికాజ్ యూ వాంట్ టు బి ప్రైజ్డ్ బై పీపుల్. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ హియర్ యూ అండ్ మీ, నిన్ను నన్ను దేవుడు అంటున్నారు దయగలిగిన వారు, జనరస్ పీపుల్ అంటున్నారు. నాట్ బికాజ్ వాట్ వీ హ్యావ్ డన్ అవుట్ సైడ్ వర్క్, గాడ్ హ్యాస్ సీన్ ఇన్సైడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ వాట్ హౌ వీఆర్ గివింగ్. మనం ఎలాంటి హృదయంతో ఇతరులకు మనం సేవలు చేస్తున్నామో, సహాయం చేస్తున్నామని ఆ యొక్క మన హృదయంలో ఉన్న ఆ యొక్క భావాలను బట్టి, ఆ యొక్క కార్యాలను బట్టి, తలంపులను బట్టి దేవుడు మనల్ని దయగలిగిన వారని, కనికరం కలిగిన వారని, అలాగే దేవుని ప్రేమించేవారని, మంచివారని, గాడ్లీ పీపుల్ అని దేవుడు మనల్ని ఆనర్ చేస్తారు. నీకు ఒకరికి ఈటం రాకపోతే, వాళ్ళకి సహాయం చేయటం లేకపోతే, నీకు ఎన్ని ఉన్నా కానీ అది వృధానే. ఇట్ విల్ నాట్ ప్రాస్పర్. అది ఎంతగా నువ్వు ధన విషయంలో నువ్వు ఎంత ప్రాస్పర్ అయినా, నువ్వు ఒక ప్యాలెస్లు కట్టించుకున్నా కానీ అది వేస్టే. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద కైండ్ హార్ట్ ఆఫ్ గాడ్, యూ డోంట్ హ్యావ్ లవింగ్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమించే హృదయం, ప్రేమ కలిగిన హృదయం, కనికరపడే హృదయం, జాలిపడే హృదయం ఆయన బిడ్డలుగా మనకు లేకపోతే మనకి ఎన్నున్నా కానీ అది వృధానే అని అంటున్నారు. అండ్ హీ గివ్స్ ఆఫ్ హిస్ బ్రెడ్. ఎక్కడ ఇస్తున్నారు? తనకున్న ఆహారంలో నుంచి వాళ్ళు ఇతరులకి ఆకలిగా ఉన్న వారికి ఇచ్చారంట. దిస్ ఈజ్ అ మెయిన్ పాయింట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్. ఎప్పుడైనా కానీ ఆకలితో వచ్చిన వారికి, నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి నీకున్న దాంట్లో కొంచెం అన్నం పెట్టు. ఆల్వేస్ యూ గివ్ దమ్ ఫుడ్. ఏ టైంలో వాళ్ళు వచ్చారో, నాకు ఈ అలవాటు దేవుని మహాకృపలో చిన్నప్పటి నుంచి ఉంది. బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తే వాళ్ళని కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాము, లంచ్ టైంలో వస్తే మాతో పాటు కూర్చోబెట్టుకుని లంచ్ తినిపిస్తాము, డిన్నర్ టైంలో వస్తే డిన్నర్ ఇస్తాం. దిస్ ఈజ్ నథింగ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ గ్రేట్. ఇదేం గొప్ప నేనేం చేయట్లేదు. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్, దిస్ ఈజ్ ద హ్యాబిట్, దిస్ ఈజ్ ద, ఈ లక్షణాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మనం కూడా స్టార్ట్ చేద్దాము. దేవుడు చేయమన్న కార్యాలు మనం చేయటమే గొప్పతనం. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి 22:16 మనం చూస్తుంటే, హీ అప్రెసెస్ పూర్ అండ్ ఇంక్రీజెస్. ఎవరైతే బీదవాళ్ళని తొక్కేసి, లేకపోతే బీదవాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుంటారో, దేవుడు అంటున్నారు ఈవెన్ దో ఆయన ఆస్తిపాస్తులన్నీ గొప్ప అయినా కానీ ఆయన పేదవాడే. హీ విల్ కమ్ టు ద పావర్టీ అంట. అన్యాయంగా మనం ఏది చేసి సంపాదించాలన్నా కానీ మన కుటుంబం, మన జనరేషన్స్ శాపాలకి పాత్రలు అవుతారు. బికాజ్ అన్యాయపు సొమ్ము ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించదు అది. కాబట్టి ఎవరైతే కష్టపడి తనకున్న దానిలో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తనకున్న దానిలో పేద స్త్రీలాగా, పేద విధవరాల్లాగా 2 కాసులు ఆ యొక్క కానుకలు డబ్బాలు వేసినప్పుడు దేవుడు ఆ 2 కాసుల గురించి మాట్లాడారు కానీ పరిసయలు శాస్త్రులు చూపించడానికి ఇచ్చిన ఏ యొక్క కానుకల గురించి దేవుడు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రాలు. దాని గురించి విమర్శించి చెప్పారు. మనం అలాంటి విమర్శల్లోకి రాకూడదని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. 1 తిమోతి 4:15 మనం చూస్తుంటే, ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎంటైర్లీ. నువ్వు ఎవరికైనా ఇతరులకి ఇవ్వాలంటే ముందుగా నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవునికి విధేయత చూపించాలి. దేవుని బిడ్డగా నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత దేవుని క్యారెక్టర్, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము దానికి విధేయతగా దేవుల్లో నడుచుకుంటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఫస్ట్ యూ టేక్ వాట్ గివ్స్ యూ. దేవుడు మనకిచ్చే రక్షణ తీసుకో, దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. అప్పుడు నీ హృదయాన్ని దేవుడు దాన్ని పాలిష్ చేసి నీ హృదయానికి నేర్పించి ఏ విధంగా మళ్ళీ తిరిగి దేవుడు మనకిచ్చిన దాన్ని ఇతరులకి ఇవ్వాలో నేర్పిస్తారు. రిసీవ్ ఫ్రమ్ గాడ్, దెన్ గాడ్ విల్ టీచ్ యూ, గాడ్ విల్ పాలిష్ యూ, గాడ్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ హౌ టు గివ్, దెన్ యూ గివ్ ఇట్ టు అదర్స్. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్రిన్సిపల్. ఇది దేవుడు మనకి, అందుకే దేవుడు మనకి అన్నీ మనకి ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఇతరులకు కూడా సహాయం చేయటానికి. కీర్తన 85:12 మనం చూస్తే, లార్డ్ విల్ గివ్ ఆల్వేస్ గుడ్ థింగ్స్. దేవుడు ఎప్పుడు మంచివి ఇస్తారు మనకి. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్
ఆల్ ద టైమ్. దేవుడు మంచి ఇచ్చిన దాంతో మనము మన కుటుంబాలు, మన పిల్లలు, మన జనరేషన్స్, మన తాలూకాలు, మన జిల్లాలు, మన గ్రామాలు, మన రాష్ట్రాలు, మన దేశాలు, మన ప్రపంచము, దేవుని యొక్క సృష్టి అంతా కూడా సంతోషంగా ఆనందంగా దేవుల్లో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉండండి. ఇవ్వటం నేర్చుకోండి. దేవుని హృదయాన్ని సంతోషపడదాము. మన యొక్క జనరేషన్స్ ఆశీర్వదించబడటానికి మనం కారకులు అవుదాం. దేవునికి స్తోత్రాలు. మంచిని నేర్పిద్దాము, మంచిని పంచిపెడదాము, మంచిని బోధిద్దాము, మంచిలో నడుద్దాము. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. యూ ఆర్ ద గివర్ లార్డ్. తండ్రి, ఈ ప్రపంచాన్ని ప్రేమించి మీకు మీరుగా నాయన మీరు సిలువలో మరణించి మిమ్మల్ని మా కోసం బలి అర్పణగా మీరు మరణించి నాయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఈ రోజున మీ పునరుద్ధాన శక్తిని మమ్మల్ని జీవింపజేసిన ఆయన, మీ రక్షణలోకి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఆయన, మీ వాక్యాన్ని మాకు వినిపించిన ఆయన, ఈరోజు మీ ఆత్మతో మాకు బోధిస్తున్నాయన, మీరు మాకు ఇచ్చిన రక్షణలో, ఆ వెలుగులో, ఆ జీవంలో ఈ యొక్క వాక్యాల్ని అర్థం చేసుకోగలిగి మీరిచ్చిన జ్ఞానాన్ని నాయన దానిలో మేము నడుచుకుంటూ మళ్ళీ తిరిగి నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏ విధంగా అబ్రహాం గారి ద్వారా తండ్రి, అబ్రహాం గారి లాగా తండ్రి మళ్ళీ తిరిగి నాయన ప్రభా మేము మాదిరికరంగా ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి, ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి హృదయాన్ని తెరిచిన ఆయన ఇవ్వగలిగిన శక్తిని మీరు అనుగ్రహించిన ఆయన ప్రభా. ఎప్పుడు గుప్పెళ్ళు మేము పట్టుకొని ఉంటే నాయన ప్రభా దానిలో పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు ప్రవహించు నాయన. మా గుప్పిడిని మేము విప్పినప్పుడు నాయన ప్రభా, మా హృదయాలు మేము విప్పినప్పుడు నాయన పరలోక రాజ్యం నుండి వచ్చే యొక్క జీవజనాలు నాయన సంపూర్ణత నాయన, పరిపూర్ణత నాయన, ఫుల్నెస్ నాయన ప్రభా, అలాగే మీ యొక్క సంపద నాయన, సమృద్ధి జీవితం నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తారు నాయన ప్రభా. మరొకసారి యేసయ్య మీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరిచ్చిన వాక్యాలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.